తెలంగాణ భూమి అనేక వీర గాథలకు, త్యాగాలకు నిలయం. ఈ భూమిలో ఆదివాసీ సమాజం ఆరాధించే అత్యంత పవిత్రమైన దేవతలు సమ్మక్క వర్గం. ఆమె కుమార్తె సారలక్క లేదా సారక్క. వీరులే సమ్మక్క సారక్కలు అంటారు. వారి కథ కేవలం ఒక పురాతన కథ మాత్రమే కాదు. అది తెలంగాణ ఆదివాసీ సమాజం యొక్క స్వాతంత్ర పోరాటం, న్యాయం కోసం పోరాటం, అలాగే అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వీర మహిళల యొక్క గాథ. పదండి ఆ కథను తెలుసుకుందాం, వారి గాథను విందాం. చాలా శతాబ్దాల క్రితం దట్టమైన అడవిలో నిండినటువంటి ఎత్తు నగరం సమీపంలోని మేడారం ప్రాంతంలో కోయ తెగకు చెందినటువంటి ఓ గిరిజన వేటగాడు అడవిలో వేటకు వెళ్ళాడు. సాయంత్రం కావస్తున్న సమయంలో అతను ఒక పులిగుహ దగ్గరకు వచ్చాడు. అక్కడ అతను ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. ఒక చిన్న ఆడపిల్ల, పసిపిల్ల పులితో కలిసి ఆడుకుంటుంది. ఆ పిల్ల అసాధారణమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆ వేటగాడు ఆ పిల్లను జాగ్రత్తగా ఎత్తుకుని తన గ్రామానికి తీసుకొచ్చాడు. గ్రామ పెద్దలు, గురువులు ఆ బాలికలో దైవిక శక్తులు ఉన్నాయని గ్రహించారు. వారు ఆ బాలికకు సమ్మ అని పేరు పెట్టారు. ఆ పేరు యొక్క అర్థం శక్తివంతురాలు. అది సమ్మక్క ఎదిగే కొద్దీ ఆమె అసాధారణమైనటువంటి బుద్ధి, సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి ఆమె ఆదివాసీ సంస్కృతిని, వారి జీవన విధానాన్ని, అడవి యొక్క ధాన్యాన్ని పూర్తిగా నేర్చుకుంది. చిన్న వయసులోనే ఆమె వేటాడటం, యుద్ధ నైపుణ్యాలు మరియు ప్రజా నాయకత్వాన్ని నేర్చుకుంది. అయితే తాను పెరిగే పెద్దదైంది. యవ్వన దశకు చేరుకునే సమయానికి ఆమె అసాధారణ సౌందర్యం, తెలివితేటలు అందరినీ ఆకర్షించాయి. ఇక అప్పటికే మేడారం ప్రాంతానికి పాలకుడైనటువంటి పగిడి పెద్దిరాజు అనే శక్తివంతమైన గిరిజన యువకుడు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. పగిడెద్దరాజు ఆ కోయతెగకు చెందినటువంటి ఓ గొప్ప నాయకుడు, ధైర్యవంతుడు, అలాగే ప్రజలు మెచ్చినవాడు. వారి వివాహం అద్భుతమైనది. సమ్మక్క మరియు పగిడెద్దరాజు కలిసి తమ ప్రచుడు నాయకంతో కరుణతోనూ పాలించేవాడు, న్యాయంతోనూ పరిపాలించేవాడు. వారికి 3 పిల్లలు జన్మించారు. కుమారుడి పేరు జంపద్ద కుమార్, అత్త పేరు సారెలమ్మ, అలాగే ఇంకో కుమార్తె నాగులంబ. ముగ్గురు కూడా తమ తల్లిదండ్రుల గుణాలు వారసత్వంగా పొందారు. సారలాంబ అంటే సారక్క. ముఖ్యంగా తన తల్లిని పోలి బుద్ధి, ఆమెకు అన్ని తల్లి పోలికలే అనేవారు. తేజస్సు అదే, సాహసం అదే, ప్రజాప్రభ. తల్లి కూతురు కలిసి ఆదివాసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అయితే పగిడెద్దరాజు మరణించిన తర్వాత సమ్మక్క తన ప్రజలకు నాయకురాలుగా బాధ్యతలు చేపట్టింది. ఆమె పాలనా కాలం ఆదివాసి చరిత్రలోనే ఒక స్వర్ణ యుగంగా మారింది. ఆమె కేవలం పాలకురాలు మాత్రమే కాదు, తల్లిగా, తండ్రిగా, మార్గదర్శినిగా, నాయకురాలుగా, రక్షకురాలిగా ఉంది. అయితే సమ్మక్క తన ప్రజలకు న్యాయపరమైన పాలన అందించింది. అడవిలో దొరికే అన్ని వనరులు కాపాడింది, రక్షించింది. దగ్గర మధ్య సామరస్యాన్ని పెంచింది. ఆదివాసీ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడింది, రక్షించింది. దగ్గర మధ్య సామరస్యాన్ని పెంచింది. ఆదివాసీ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడింది. బలహీనులను, అనాథులను పెంచింది. ప్రకృతి, భోజనం, పర్యావరణ సంరక్షకుడును ఎంతగానో ప్రోత్సహించింది. తన పరిపాలనా కాలంలో మేడారం ప్రాంతం వర్ధిల్లి ప్రజలు సంతోషంగా, శాంతియుతంగానూ జీవించారు. తన యొక్క పరిపాలనా కాలంలో మేడారం ప్రాంతం వద్ద ప్రజలు సంతోషంగా, శాంతియుతంగానూ జీవించారు. సమ్మక్క ధర్మం, సత్యం, న్యాయం వీటన్నిటి యొక్క సజీవ ప్రతీక. తన యొక్క పాలన ఆదివాసులకు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అయితే 13వ శతాబ్దంలో కాకతీయ రాకతో వరంగల్లు నుండి విస్తారమైన ప్రాంతాలను పాలించారు. వారి సామ్రాజ్యం అభివృద్ధి చెందుతూ ఆదివాసీ ప్రాంతాల వరకు విస్తరించింది. కాకతీయ రాజులు తమ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా పన్నులు వసూలు చేయాలి అనుకున్నారు. కాకతీయ అధికారులు మేడారం చేరుకుని సమ్మక్క మరియు తన యొక్క ప్రజల్ని భారీ పన్నులైతే డిమాండ్ చేశారు. కానీ ఆదివాసీ సమాజం వ్యవసాయం చేయదు, వ్యాపారము చేయదు. వారు అడవుల్లో స్వేచ్ఛగా జీవించేవారు. ప్రకృతితోనే సామరస్యంగా ఉంటారు. పన్నులు చెల్లించమని వారి జీవన విధానానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే వారి జీవనం పూర్తిగా అడవితోనే ఆధారపడి ఉంది. సమ్మక్క కాకతీయ అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడితే తాను వివరించింది. మా అడవిలో బ్రతికే వాళ్ళు
అడవి బిడ్డలు. భూమి మాది కాదు. మేము భూమికి చెందిన వాళ్ళం. మేము కోరుకున్న బంగారం, ధనం అదేమీ మా వద్ద లేవు. మేము శాంతియుతంగా జీవిస్తున్నాం. మా పైన పన్నులు విధించవద్దు కాని కాకతీయ అధికారులు తన మాట వినలేదు. వారు బలవంతంగా పన్నులు వసూలు చేయాలని ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా సమ్మక్క గట్టిగా నిలబడింది. కాకతీయ అధికారులు అణిచివేత రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. వారు గ్రామాల్లో నోటీసులు వేశారు. ప్రజల్లో చిత్రహింసలను గురిచేశారు. మహిళల్ని అవమానించారు. చివరికి ఆ సమ్మక్క ఓపికను కోల్పోయింది. ఆమె తన ప్రజలందరినీ సమావేశపరిచింది. మన స్వాతంత్రం మనది. మన భూమి కూడా మనదే. ఈ అడవి కూడా మనదే. మన గౌరవం మనదే. ఈ అన్యాయాన్ని మనం సహించలేం. మనం పోరాడాలి లేదా చనిపోవాలి. కానీ బానిసలుగా మాత్రం జీవించలేమని గట్టిగా ప్రకటించింది. తన పిలుపుకు లక్షలాది ఆదివాసులు స్పందించారు. కోయ కొండారెడ్డి, లంబాడి మరియు ఇతర తెగలు ప్రజల సమ్మక్క నాయకత్వంలో ఏకమయ్యారు. సారలాంబ తన తల్లి పక్కనే యోధురాలుగా నిలిచింది. జంపన్న కూడా ఆ సైన్యానికి నాయకత్వాన్ని వహించాడు. ఇది కేవలం యుద్ధం కాదు. ఇదే ఒక స్వాతంత్ర పోరాటం. న్యాయం కోసం పోరాటం. ఆత్మ గౌరవం కోసం పోరాటం. కాకతీయ రాజు తన శక్తివంతమైన సైన్యాన్ని సమ్మక్క మీదకు పంపించాడు. ఆ సైన్యంలో వేలాది సైనికులు, ఏనుగులు, గుర్రాలు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీలకు వారి ధైర్యం, అడిగి జ్ఞానం మరియు స్వాతంత్ర తపన వద్ద మేడారం సమీపంలోని ఆలీసాగర్ తీరాల వద్ద ఓ భయంకరమైన యుద్ధం జరిగింది. సమ్మక్క మరియు సారలక్క ఆ యుద్ధ భూమిలో పులుల్లా పోరాడారు. వారి తేజస్సు, వారి సాహసం శత్రువులు కూడా ఆశ్చర్యపరిచింది. జంపన్న గొప్ప వీరత్వాన్ని చూపించాడు. ఎంతో వీరత్వంతో పోరాడాడు. అతను శత్రు సైన్యాల్లో భారీ నష్టాన్ని కలిగించాడు. కానీ చివరికి అసమాన యుద్ధంలో అతను వీర మరణాన్ని పొందాడు. తన కుమారుడు మరణం చూసిన సమ్మక్క మరింత భయంకరంగా పోరాడిందై ఇక సారలమ్మ అంటే సారక్క కూడా తన సోదరుడి యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె శత్రు సేనలోకి లోతుగా చొచ్చుకెళ్ళింది. ఆమె అసాధారణ శౌర్యాన్ని చూసి శత్రువులు కూడా హడలిపోయారు. కానీ చివరికి తాను కూడా తీవ్రంగా గాయపడింది. గాయాలతో ఆమె కక్షల నది అంటే కాకతీయ నదులు అంటారు. అక్కడి వరకు చేరే కొద్దీ అక్కడ ఆమె నీటిలోకి అదృశ్యమైంది. రక్తంతో నది ఎర్రగా మారింది. తన కుమారుడు మరియు కుమార్తె ఇద్దరు వీర మరణం పొందిన తర్వాత సమ్మక్క ఒంటరిగానే తన పోరాటాన్ని కొనసాగించింది. ఆమె చుట్టూ శత్రు సైనికులు చుట్టూ ముట్టారు. కానీ ఆ సమ్మక్క లొంగిపోలేదు. ఆమె ఆఖరి శ్వాస వరకు పోరాడితే తీవ్ర గాయాలతో సమ్మక్క జ్యేష్ఠగుట్ట, ఇప్పుడు సమ్మక్క గుట్ట అని పిలుస్తారు. అటువైపుగా వెళితే ప్రజల ప్రాకారం. ఆమె అక్కడ ఉండే భూమిలో అదృశ్యమైంది. శరీరం కరిగిపోయింది అన్నారు. కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా మిగిలింది. మరికొందరు చెప్పేది ఏంటంటే ఆమె ఒక కొండపైన కూర్చుని తన ప్రజల కోసం ప్రార్థిస్తూ తన శరీరాన్ని వదిలింది అని. అయితే సమ్మక్క యొక్క చివరి మాటలు, నేను వెళ్తున్నాను, కానీ నేను ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను. మీరు నన్ను ప్రార్థించినప్పుడు నేను వస్తాను. మీ బాధలు తీరుస్తాను. మీ కోరికలను కూడా నెరవేరుస్తాను. అంతే. అయితే సమ్మక్క మరియు సారలక్కల అదృశ్యమైన తర్వాత ఆదివాసీ ప్రజలు గొప్ప దుఃఖంలో మునిగిపోయారు. కాకతీయులు ఆ యుద్ధంలో గెలిచారు. ఆ అమాయకపు ఆదివాసీలు ఓడిపోయారు. అయినా సరే ఆ ఆదివాసీ ప్రజలు తమ నాయకురాలను మర్చిపోలేదు. వారు నమ్మారు. సమ్మక్క మరియు సరళమ్మ అంటే మరణించలేదు, వారు దేవతలుగా మారారు అని వారు దృఢంగా నమ్మారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆదివాసీలు మేడారం చేరుకుని సమ్మక్క సారలక్కను పూజలు చేయటం ప్రారంభించారు. ఈ సాంప్రదాయం కాలక్రమేణా భారీ జాతరగా మారింది. సమ్మక్క సారక్కల జాతర లేదా మేడారం జాతరగా రూపాంతరం చెందింది. ఈ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత 2 అతిపెద్ద సమావేశంగా మారింది. లక్షలాది మంది భక్తులు 4 రోజుల పాటు మేడారం చేరుకుంటారు. ఈ మేడారం జాతర మాఘశుద్ధ పౌర్ణమి నాటికి జరుగుతుంది. ఈ మేడారం జాతర 4 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే ఈ మేడారం జాతరలో ప్రధానంగా కొన్ని ఆచారాలు ఉన్నాయి. బంగారు పూజ. భక్తులు బంగారం, వెండి లేదా బెల్లం, సమ్మక్క సారక్క దేవతలకు వాటిని అర్పిస్తారు. ఇది వారి మొక్కుకు భక్తిగా ఉంటుంది. రెండవది గుట్ట ఎక్కడం. భక్తులు జ్యేష్ఠ గుట్ట అంటే సమ్మక్క గుట్ట మరియు చిలుక గుట్ట అంటే సారక్క గుట్ట అని ఎక్కుతారు. భక్తులు నీటిలో నిండినటువంటి కుండలు అంటే జందలు తలపైన మోస్తూ నడుస్తూ ఉంటారు. ఇది త్యాగ మరియు భక్తి యొక్క చిహ్నంగా ఉంటుంది.
భక్తులు జై సమ్మక్క, జై సారక్క, జై జంపన్న, జై పగిడిద్దరాజు అని అరుస్తూ ఉంటారు, నినాదాలు చేస్తారు. ఇక కాంక్షల గద్ద దర్శనం సారలమ్మ అదృశ్యమైనటువంటి స్థలం వద్ద ఆ భక్తులు పూజలు చేస్తారు. ఈ విధంగా ఈ జాతరలో ప్రధానమైన ఆచారాలు ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే సమ్మక్క సారలక్క కేవలం దేవతలు మాత్రమే కాదు, వారు ఆదివాసీ స్త్రీ యొక్క శక్తి, న్యాయం, త్యాగం యొక్క చిహ్నాలు. స్త్రీ శక్తి సమ్మక్క మరియు సారలక్క స్త్రీ శక్తి యొక్క సర్వోత్తమ ఉదాహరణలో వారు తల్లిగారు ఓ ఓదురిగానో, కూతురుగానో, నాయకురాలుగానో నిలిచారు. వారి పూజలో కుల, మత, ధన భేదాలు ఉండవు. అందరూ సమానంగా సమ్మక్క ముందు నిలుస్తారు. జాతర అడవుల మధ్య జరుగుతుంది కాబట్టి ఈ ప్రకృతితో సామరస్యాన్ని నొక్క చెప్తుంది. వారి త్యాగం శాశ్వతమైనది. అయితే దీనిలోని సాంస్కృతిక ప్రాముఖ్యత విషయానికి వస్తే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి, వారి సాంప్రదాయాల యొక్క జీవిత ప్రదర్శన. వివిధ తెగలు, వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ కలుస్తారు. సమ్మక్క కథ తరతరాలుగా కూడా పాటలు మరియు నృత్యాల ద్వారా సంరక్షింపబడితే నేడు సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోని అతిపెద్ద ఆదివాసీ జాతర. ప్రతి జాతరకు 1 నుండి 2 కోట్ల మంది భక్తులు వస్తారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. రైల్వే అలాగే రవాణా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. భద్రత, ఆరోగ్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ జాతర జాతీయ జాతరగా ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సమ్మక్క సారక్క మహిళల కోసం ప్రేరణగారు నిరూపించారు. మహిళలు నాయకురాలు అలాగే యోధులు కావచ్చనే వారి కథ ఆదివాసీ స్వాతంత్ర హక్కుల కోసం పోరాడటానికి ఓ గొప్ప ఉదాహరణ. అణచివేతకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడటం వారు నేర్పిన పాఠం. ఆదివాసీ యువత వారి సంస్కృతి పట్ల గర్వంగా ఉండేలా ప్రేరేపిస్తారు. మేడారం జాతర ఆ ప్రాంతానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా తీసుకొస్తుంది. స్థానిక వ్యాపారులకు ఆదాయం, అలాగే ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటన ప్రోత్సాహం. ఈ జాతర కాలంలో మొత్తం ప్రాంతం కూడా సజీవంగా మారుతుంది. వేలాది దుకాణాలు, ఆహార విక్రయ కేంద్రాలు, పూజా సామాగ్రి అమ్మకాలు జరుగుతాయి. సమ్మక్క సారలమ్మ వారసత్వం తరతరాలుగా కొనసాగుతుంది. ఇక వైద్య విషయానికి వస్తే పాఠశాలలు, కళాశాలలు వారి కథ బోధించబడుతుంది. నాటకాలు, సినిమాలు, పాటలు, పుస్తకాలు వారి గాథను తెలియజేస్తున్నాయి. వారి పేరు మీద ప్రధాన రోడ్లు, భవనాలు, యోచనాలు ఉన్నాయి. లక్షలాది మంది వారిని దైవంగా పూజిస్తున్నారు. సమ్మక్క సారలక్కల కథ కేవలం ఒక కథ కాదు, అది ఆదివాసీ స్వాతంత్రం, స్త్రీ శక్తి, న్యాయం మరియు త్యాగానికి జీవంత ప్రతీక. అణిచివేతకు తలవంచకుండా పోరాడినటువంటి తల్లి కూతురు తెలంగాణ గిరిజనుడి యొక్క ఆత్మగౌరవానికి ఓ చిహ్నంగా నిలిచారు. అడవులే ఆలయంగా, ప్రజలే భక్తులుగా మారిన ఈ విశ్వాసం నేటికి జీవశుద్ధి. సమ్మక్క అడవుల్లో అదృశ్యమైన సరే, తన ఆత్మ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. న్యాయం కోసం నిలబడితే దేవతలుగా మారవచ్చని సమ్మక్క సారక్కల జీవితం మనకు నేర్పుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియోకి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సమ్మక్క సారలక్కల అనుగ్రహం ఎప్పుడూ మీపై, మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖ్నో భవంతు.